నా పేరు రవీంద్రనాథ్. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు గ్రామం. గత 2 సంవత్సరాల నుంచి వరి పండిస్తా ఉన్నా. దాంట్లో రీజనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నాగ్పూర్ ప్రవీణ్ గారు వేస్ట్ డీకంపోజ్ బ్యాక్టీరియా గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఎలా తయారు చేయాలనే విధానం చెప్పినారు. అది ఈ 200 లీటర్ నీళ్లు తీసుకొని ఈ డ్రమ్లో పోసి దీంట్లో 2 కేజీల బెల్లం, ఆ వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాను ఒక బాటిల్లో ఇచ్చినారు. ఆ డీకంపోజింగ్ బ్యాక్టీరియాను ఈ వాటర్లో వేసి ఒక 4 రోజులు ఉదయం సాయంత్రం కలబెట్టి దాన్ని మళ్ళీ దీంట్లో ద్రావణం వేది ఇలాంటి క్యాన్లో 4 లీటర్లు ఈ ద్రావణం దీంట్లో తీసుకొని 4 లీటర్లు పక్క పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఉపయోగించే విధానం, ఈ 4 రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని ఆ నీళ్ళలో వేయవచ్చు పార్కంలో. మళ్ళీ మనం స్ప్రే చేయొచ్చు. స్ప్రే ఎలా అంటే ఒక పంపులో 10 లీటర్లు పడుతుంది. 5 లీటర్ వేస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా ద్రావణము, 5 లీటర్ల నీళ్లు కలిపి మీద స్ప్రే చేసుకోవాలి వరి మీద. దాన్ని తెగుళ్ళకు పనిచేస్తుంది, అగ్గిరోగం ఎరుపు రోగం పనిచేస్తుంది. ఈ విధంగా స్ప్రే చేసుకొని మళ్ళీ ఇదే ద్రావణాన్ని ఈ 4 లీటర్లు తీసుకున్న ద్రావణాన్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవచ్చు. దాన్ని 2 సంవత్సరాలుగా ఈ ద్రావణాన్ని తయారు చేసిన ఫ్రెష్ ద్రావణాన్ని దీంట్లో తీసుకొని ఇది మళ్ళీ పక్కకు పెట్టుకొని మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ 200 లీటర్లు వాటర్ వేసుకొని 2 కేజీల బెల్లం తీసుకొని ఈ తీసుకున్న ద్రావణాన్ని ఇలా కలుపుకొని 4 రోజుల తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఈ విధంగా 2 సంవత్సరాలు పనిచేస్తుంది. దీన్ని ఇత్తన శుద్ధి కూడా వాడతారు. ఇదే నారు బీకి నారును కూడా 5 నిమిషాలు దీంట్లో పెట్టి ఈ నారు వేసినాను. ఈ నారు 10 రోజుల నారు అయిపోయింది. ఈ విధంగా పోయిన సంవత్సరం చేస్తాను. నాకు మంచిగా అనిపించింది. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితం ఉన్నది. గత సంవత్సరం చేస్తున్నాను. నాకు మంచిగా అనిపిస్తా ఉన్నది.